హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సత్తెనపల్లిలో వర్క్ వచ్చాను. సరే మధ్యాహ్నం అయిపోయింది కదా, వర్క్ ఇంకా టైం పట్టేట్టుందని చెప్పని ఆకలి వేస్తుందని చెప్పని టిఫిన్ చేద్దామని ఇక్కడ క్లాక్ టవర్ సర్కిల్లో గాంధీ బొమ్మ సెంటర్లో హాట్ మనోహర్ హోటల్ అంట అని చెప్పని హోటల్లో అయితే పాతకాలపు హోటల్లో ఉంది, కానీ ఆర్డర్ వాళ్ళే తీసుకున్నారు, సెల్ఫ్ సర్వీస్ కాదు. పరోటా ఆర్డర్ చేసుకున్నా, తిన్నాను, బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. యూ కెన్ ట్రై. యా, టేస్ట్ అయితే బాగుంది, కానీ తినొచ్చు, బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంది పరోటా అనమాట. కాకపోతే ఏంటంటే బాబాయ్ బిల్లు ఇచ్చాడు, బిల్లు 80 రూపాయలు తీసుకున్నాడు ఫ్రెండ్స్. 80 రూపాయలు మామూలు విషయం కాదు. పరోటా విజయవాడలోనే 60 రూపాయలు 50 రూపాయలు తీసుకున్నాడు, ఇక్కడ సత్తెనపల్లిలో 80 రూపాయలు తీసుకున్నాడు. నాకు అదే ఆశ్చర్యం వేసింది, ఏం నాకు ఎక్కి తీసుకున్నాడా లేకపోతే ఏంటి అని చెప్పి వెళ్ళి అడిగా బాబాయ్, కౌంటర్ డబ్బులు పెట్టాడు. సమాధానం చెప్పట్లేదు. పరోటా ఎంత బాబాయ్ 2 సార్లు అడిగా, సమాధానం లేదు. సర్లే ఇక్కడ చెప్పరనుకుంటా, సర్లే డబ్బులు కట్టేసి వచ్చేసాను. టేస్ట్ అయితే బాగుంది, టేస్ట్ బాగోట్లేదని చెప్పట్లేదు, కానీ చాలామంది పాపం మీల్స్ అయితే ఎక్కువ అవుతాయి, 100 రూపీస్ 120 రూపీస్ ఇలా ఉంటుందని చెప్పని కొంతమంది పాపం డబ్బులు లేక ఉంటారు కానీ, కొంతమంది ఉంటారు. వాళ్ళైతే మాత్రం కొంచెం ముందే హోటల్ అడగండి, రేట్లు అడిగి కనుక్కొని తీసుకోండి. నాకైతే అక్కడ రేట్ చాట్ ఎక్కడ పెట్టలేదు, చూశాను, బట్ అడిగినా కూడా చెప్పట్లేదు సమాధానం. సో బెటర్ మీరు ముందే అడిగి, ఎవరికన్నా నన్ను అందరిని నేను అనట్లేదు, ఎవరికన్నా ఈ రోజులో అందరి దగ్గర ఉంటున్నలే కానీ, బట్ నేనైతే ఫీల్ అయ్యాను. ఎందుకంటే డబ్బుల గురించి కాదు, ఆయన చెప్పలేనందుకు నేను ఫీల్ అయ్యాను. పరోటా అనేది కాస్ట్ తక్కువే ఉంటుంది, కాస్ట్ గురించి కూడా కాదు, ఇక్కడ ఆయన రెస్పాన్సిబిలిటీ చెప్పడం అనేది. 80 రూపాయలు అనేటప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. సో ఫ్రెండ్స్ చూసుకొని జాగ్రత్తగా. సత్తెనపల్లి క్లాక్ టవర్ సెంటర్ నుంచి లెఫ్ట్ తిరిగితే, లెఫ్ట్ లోపలికి వెళ్తే గాంధీ బొమ్మ సెంటర్ అంటారు. గాంధీ బొమ్మ సెంటర్లో హాట్ మనోహర్. థ్యాంక్ యూ.